తీసుకోవాలని చెప్పమ్మ ఆరియల్లమ్మ తొలి గండం తప్పితే 90 ఏళ్ళు సన్నగమ్మ కలియేడు మేడలకు వెళ్ళిపోయినది అమ్మవారు ఆమె ఎల్లమ్మ దేవి అటువంటి రాముని కొండన 2 ముద్దలు విసికింది కుంకుమ బస్ అలంకరణ వేసింది ఆరియల్లమ్మ నాడు పుప్పల్ల బంతులు అంటే పేరు పెట్టినాది రామా పరశురామ నేను చేసుకున్న భర్త పేరు నోటి నుండి ఎప్పలేను చెప్పినట్టు ఉంటే 10 ఏళ్ళు వస్తకు అన్నారు వీరాని వీరుడమైతే ఫలాని పంట మీద ఒక బంతి మీద నా పేరు ఉంది మరొక బంతి మీద మీ నాన్న పేరు ఉంది పుప్పల్ల బంతులు దొరకబట్టి మీ నాన్న పేరు తెలుసుకోరామా అమ్మవారి ఎల్లమ్మ పుప్పల్ల బంతులకు ఏమంటే దీవనానికి పెడుతున్నా అంటే నేను ఎక్కడన్నా వెళ్ళిపోయినా గోగుపాదం అంత జాగ దొరికిందాక రాముడి చేతికి బంతులు దొరుకుతుంట దీవనాటి పెట్టి పుప్పల్ల బంతులు గగన మార్గాన వెళ్ళిపోతున్నాయా ఆ పుప్పల్ల బంతుల జాడల్లో రాముని తోలిచ్చింది అమ్మవారి ఎల్లమ్మ పుప్పల్ల బంతుల జాడల్లో రాముని తోలిచ్చింది నేను ఎక్కడ వెళ్ళిపోలేదు తలదాసుకోవాలని అమ్మవారి ఎల్లమ్మ ఈ పిల్లలు మనసు విరిగింది ఒకటే పుట్టి గడ్డ విరిగింది ఒకటే అనుకోని కొడుకులు అంటే కొడుకులు అవని కొడుకులు ఏమైనా కొడుకుల ఇంద్రియాలు ఒకవేళ బిడ్డలు అవని బిడ్డలు బ్యాగర్ల బిడ్డలు ఇవాళ ఒకవేళ రాముడు కొడుతుంటే ఒక కొడుకు అడ్డం రాడా ఒక బిడ్డ అడ్డం రాడా అని చెప్పి అలనాడు డొక్కలయ్యను పట్టింది డొక్కల్లో ఉర్లు గుంజింది చిటికలయ్యను పట్టింది సీమల బారి వేసింది జంపనేసిన పట్టింది జంపల్లో ఉర్లు గుంజి ఆడవిల్ల సిరియాల గౌరి దేవి ముఖముఖంలో చూసినది ఎల్లమ్మ ముఖంలో చూసే ఎల్లమ్మ బిడ్డ పోతున్న బిడ్డ నాయమ్మో నేను వెళ్ళిపోతూ ఉన్నా కన్న బిడ్డ నేను వెళ్ళిపోయినాక నాయమ్మో ఎవరిళ్ళ పట్టి కూడా పోతావమ్మా నీకు చిన్నమ్మలున్నారా నీ నాయమ్మో చిన్నమ్మలిళ్ళ పట్టి నువ్వు పోతావా పెద్దమ్మలున్నారా నీ నాయ బిడ్డో పెద్దమ్మలిళ్ళ పట్టి నువ్వు పోతావానే నువ్వు ఎవరి చేతిలో నా పెట్టిపోదునమ్మో ఎవరి చేతిలో నా పెట్టిపోదమ్మా నేను వెళ్ళిపోయినాక నాయ బిడ్డో స్నానం చేయించే వాళ్ళు ఎవరున్నారమ్మా చిక్కునీసి పప్పులేసే వాళ్ళు ఎవరే మాస్త పప్పు పెద్దాలన్నారమ్మా నెత్తి మాస్త పప్పు పెద్దాలన్నారమ్మో అన్నలో పుట్క ఉట్టకపోతే ఆడి పుట్క ఉడితే గౌరమ్మో అన్న చేతిలో నాని పెట్టిపోదునా అన్నలు మొగళ్ళు బిడ్డ రామరామో
ఏడు మంచారం వండని ఏడనుకోని కన్న బిడ్డన్న కనికరం లేకుండా రేణుగా ఎల్లమ్మ ఖాళీ ఎత్తులు కట్టింది చీకటి మా ఋషి వల్ల గద్దె మీద దాపరం వేసి నేను ఎక్కడ వెళ్ళిపోవాలి తల రాసుకోవాలని చెప్పి అమ్మవారు రేణుగా ఎల్లమ్మ దేవి ఎన్నడైనా ఒకవేళ చెడ్డ బంగారమేమో అవసరం వాళ్ళ ఇల్లు ఏంటో అత్తమిచ్చిన కూడా అమ్మగారింటికి పోతుంది అన్నట్టుగా